సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లాస్ట్ సెషన్ చూసాం కదా. ఇవాళ ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దామా. లాస్ట్ సెషన్లో కూడా క్లాస్ ఆర్ఈసిటీ మెయిన్తో ఒక ప్రోగ్రామ్ చేశాము. ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ముందుగా వాయిడ్ రీడ్ డెఫినిషన్ చూడండి. ఇది ప్రోటోటైప్ 2 అంటారు. ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూస్. వాయిడ్ రీడ్ అండ్ వాయిడ్ ఏరియా ఫంక్షన్ డెఫినిషన్స్, మెథడ్ డెఫినిషన్స్ జావాలో. సో వాయిడ్ రీడ్ ఇంట్ ఏ ఇంట్ బి అన్నాం. L is equal to A, W is equal to B. AB వాల్యూస్ ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం? మెయిన్ ప్రోగ్రామ్ నుంచి పాస్ చేస్తున్నాం. కాలింగ్ పార్ట్ చూడండి. R1 డాట్ రీడ్ ఎక్స్ కామా వై. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏలోకి వెళ్తుంది, ఏ నుంచి ఎల్కి వస్తుంది. అలాగే వై బీలోకి, బి నుంచి డబ్ల్యూకి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ యు కాల్ ఆర్గ్యుమెంట్ పాసింగ్ అంటారు. ప్రోగ్రామ్స్ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎవరైనా డైరెక్ట్గా ఒక టెక్స్ట్ బుక్ కానీ ఒక ఆన్లైన్లో కానీ రిఫర్ చేసినప్పుడు మెయిన్ ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది? మెథడ్స్ అంటే ఫంక్షన్స్ డెఫినిషన్స్, ఫంక్షన్ కాలింగ్, అలాగే క్లాస్ డెఫినిషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, ఇలాంటి చోట మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది. సో అలాంటి ప్రోగ్రామ్స్ రిఫర్ చేయాలనుకున్నప్పుడు మీరు లాస్ట్ సెషన్ అండ్ ఇవాళ సెషన్లో డిస్కస్ చేసే అన్ని ప్రోగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. ఆర్గ్యుమెంట్ పాసింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్ అని ఉంటుంది మనకి సి లాంగ్వేజ్లో. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది సి కానీ C++ కానీ జావా కానీ, ఫంక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఫంక్షన్స్, లైబ్రరీ ఫంక్షన్స్ లేదా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటారు. రెండవది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అసలు ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్క్యూఆర్టీ అంటే స్క్వేర్ రూట్కి మనకు ఒక ఫంక్షన్ ఉంది ఎస్క్యూఆర్టీ అని. క్యూబ్ రూట్కి ఉందా? లేదు. క్రియేట్ చేసుకోవాలి. ఫ్యాక్టోరియల్ క్యాల్కులేట్ చేయాలి. FACT అని ఏమన్నా మనకి స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయా C++ జావాలో? లేవు. మనమే క్రియేట్ చేసుకోవాలి. C++లో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ డిఫైన్ అయి ఉంటాయి? హెడర్ ఫైల్స్లో డిఫైన్ అయి ఉంటాయి. ఇప్పుడు scanf ఎక్కడ డిఫైన్ అయి ఉంది? stdio.hలో డిఫైన్ అయి ఉంది సి లాంగ్వేజ్లో. C++లో cin ఎక్కడ డిఫైన్ అయి ఉంది? iostream.hలో డిఫైన్ అయి ఉంది. మరి జావాలో ప్యాకేజ్ అంటారు. ఎందుకంటే ఫంక్షన్స్ చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడ 2 కేటగిరీస్ వచ్చేసాయి, అంటే 2 లెవెల్స్: ప్యాకేజ్, క్లాస్, మెథడ్. జావాలో మనం మెథడ్ అంటాం కదా ఫంక్షన్స్ని. గ్రూప్ ఆఫ్ మెథడ్స్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ అండ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ కాల్డ్ ఏ ప్యాకేజ్. సో ఇక్కడ ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఇచ్చాను. SQRT మెథడ్ ఏ క్లాసు? మ్యాథ్ క్లాస్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అంటే స్టాండర్డ్ క్లాస్ అని అర్థం. ఎలా యాక్సెస్ చేస్తున్నాము? math.sqrt. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రింట్ మెథడ్ జావా .io.print stream. సో ఏ క్లాసు? ప్రింట్ స్ట్రీమ్. క్యాపిటల్స్ ఎక్కడున్నాయో చూడండి. 2 వర్డ్స్ ఉన్నప్పుడు ప్రతి వర్డ్కి కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది జావాలో. ప్రింట్లో P, అలాగే స్ట్రీమ్లో S. IO ఇస్ అ ప్యాకేజ్, ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడ హెడర్ ఫైల్స్ కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. ఇంపోర్ట్ జావా డాట్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ అని ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఎక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ యూస్ చేయట్లేదు, అంత నెసెసిటీ లేదు. ముందు ముందు మనం డిస్కస్ చేస్తాం. సో ప్రోగ్రామ్ నెంబర్ 3 and 4 ఇక్కడ 2 సపరేట్గా ఇచ్చాను, కానీ 2 ఒకటే. ఎందుకు ఇలా ఇచ్చామంటే చాలామందికి క్లాసెస్, మెథడ్స్ ఇలాంటివి ఎందుకు వాడుతున్నామో తెలియదు. ఒకసారి క్లాస్ని డిఫైన్ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.
అందుకే నేను ఇక్కడ ఇచ్చాను ఒక చిన్న డెమో మీకు. ప్రోగ్రామ్ నెంబర్ 3లో క్లాస్ A1 int x is equal to 5 క్లాస్ డెఫినిషన్ ఉంది అంతే. దీన్ని మనం s1.java అని సేవ్ చేసుకోండి. ప్రోగ్రామ్ నెంబర్ 4 వేరే రాశాను, 2 కంబైన్డ్గా టైప్ చేయకండి. సిస్టంలో 3ని సపరేట్గా టైప్ చేయండి, s1.java అని సేవ్ చేసుకోండి. అలాగే 4ని సపరేట్గా టైప్ చేయండి, s2.java అని సేవ్ చేసుకోండి. సో 4th ప్రోగ్రాంలో క్లాస్ నేమ్ A2, ఇక్కడ మనం A1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి k.x అని ఉపయోగించాం. క్లాసెస్ మెథడ్స్ అడ్వాంటేజ్ అదే, మనం ఒకసారి క్రియేట్ చేస్తే అంటే డిఫైన్ చేస్తే ఎప్పుడు అవసరమైతే మీరు అప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏం చేస్తున్నామంటే మనం ఒకే ప్రోగ్రామ్ రాసేస్తాం, డెఫినేషన్ రాస్తాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, అన్నీ ఒకే చోట ఉంటాయి. కానీ ద బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లాసెస్ ఇస్ యూ డిఫైన్ ఇట్ వన్స్, యూజ్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెన్ ఎవర్ యూ వాంట్. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో మరి దీన్ని ఎలా చేయాలి ఎగ్జిక్యూషన్ అంటే, సో మీరు 2 ప్రోగ్రామ్స్ వేరువేరుగా టైప్ చేయండి, వేరువేరుగా సేవ్ చేయండి, s1.java s2.java అని. s1.javaలో ఏదైతే క్లాస్ A1 ఉందో అందులో మెయిన్ మెథడ్ లేదు కాబట్టి దాన్ని కంపైల్ మాత్రమే చేయండి, జావాc s1.java అని. ప్రోగ్రామ్ నెంబర్ 4 అంటే క్లాస్ A2లో మెయిన్ మెథడ్ కాబట్టి కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, జావాc s2.java కంపైలేషన్, ఎగ్జిక్యూషన్ జావా A2. మరి ఇక్కడ క్లాస్ నేమ్ A2 కదా. సో ఇలా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలామంది క్లాస్ నేము ఫైల్ నేము ఒకటే ఇమ్మని చెప్తారు. చాలా టెక్స్ట్ బుక్స్లో కూడా అలానే ఉంటుంది. నాట్ నెసెసరీ. క్లాస్ నేమ్ నేను A2 ఇచ్చాను, ఫైల్ నేమ్ S2 ఇచ్చాను. అందుకే కంపైల్ చేసినప్పుడు జావాc s2.java అంటే కంపైలేషన్లో ఫైల్ నేమ్ వాడాలి, ఎగ్జిక్యూషన్లో జావా క్లాస్ నేమ్ A2 పోయింది మొన్న. ఇక్కడ ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఉంది, స్కోప్ అంటాం. ఎప్పుడైనా ఒక ప్రోగ్రాంలో చాలామంది కన్ఫ్యూజన్, బ్లాక్, బ్రేసెస్, ఆ బ్రాకెట్స్ ఎన్ని ఓపెన్ చేస్తామో అన్ని క్లోజ్ చేయాలి. ప్రతి ప్రోగ్రామ్ జావాలో 2 బ్లాక్స్ ఉంటుంది, ఒకటి మెయిన్ బ్లాకు, ఇంకోటి క్లాస్ బ్లాకు. అంటే క్లాస్ A1 కింద బ్రాకెట్ ఓపెన్ అయింది, అలాగే పబ్లిక్ కింద బ్రాకెట్ ఓపెన్ అయింది. ఆ 2 బ్రాకెట్స్ని మనం క్లోజ్ చేయాలి. ఈ క్లోజింగ్ సెషన్స్, ఈ డెఫినేషన్స్, బ్రాకెట్స్, కాలింగ్ తెలియక చాలామంది ప్రోగ్రామింగ్ అంటే భయపడుతుంటారు. int x is equal to 10 అని ఇచ్చాం, అసైన్మెంట్ కదా. మనం k.x is equal to 25 అన్నాము. system.out.print k.x అంటే 25 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే అది రీసెంట్ వాల్యూ కాబట్టి. x is equal to 10 మరి ఇచ్చాం కదా, అది ఓవర్ రైట్ అవుతుంది. సో ఓవర్ రైట్ ఇలాంటి టర్మ్స్ ముందు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ స్కోప్, ద స్కోప్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ వేరియబుల్ ఈజ్ విత్ ఇన్ ద బ్లాక్ అంటాం మనం సి లాంగ్వేజ్లో. C++లో అయినా అంతే, జావాలో కూడా అంతే. సో x is equal to 10 అక్కడే పోతుంది, ఎందుకంటే k.x is equal to 25 అన్నాం కాబట్టి ఆ 25 యాక్సెస్ చేస్తుంది, ఆ బ్లాక్ వరకే. దీని గురించి ఇంకా డీటెయిల్గా తర్వాత ప్రోగ్రామ్స్లో చూద్దాం. ఫైనల్ అని ఒక జావాలో ఒక కీవర్డ్ ఉంది. ఫైనల్ int x is equal to 10 అని పెట్టాను అనుకోండి, ఫైనల్ అని ఎప్పుడైతే ఇస్తారో మీరు ఇంకొకసారి మోడిఫై చేయడానికి కుదరదు. అంటే ఇప్పుడు k.x is equal to 25 అని ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఫైనల్ int x is equal to 10 అని ఇస్తే ఆ x వాల్యూ ప్రోగ్రాంలో ఎక్కడా కూడా చేంజ్ చేయటానికి పాసిబుల్ లేదు. మనకి ఫైనల్ క్లాసెస్ అనేది కూడా ముందు వస్తుంది, తర్వాత డిస్కస్ చేద్దాం. జనరల్గా మనము మెథడ్స్ని కానీ మెంబర్ డేటాని ఎలా కాల్ చేస్తాము, ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాము. డిఫరెంట్ వేస్లో కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ ఒక వే మాత్రమే డిస్కస్ చేద్దాము, మిగతా అన్ని తర్వాత వస్తాయి. కాలింగ్ మెథడ్ యూజింగ్ ఎనానిమస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇందాక ఫస్ట్ ప్రోగ్రాంలో RECT R1 ఈజ్ ఈక్వల్ టు న్యూ RCT. R1 అనేది ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ కావాలంటే R1 R2. నాకు ఒక ప్రోగ్రామ్ ఓన్లీ ఒక ఆబ్జెక్ట్తోనే రెస్ట్రిక్ట్ చేయాలి, 2-3 ఆబ్జెక్ట్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఎనానిమస్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ CAL, అవునా? బ్రాకెట్స్ మీరు కరెక్ట్గా చూడమని చెప్తున్నాను.
ఆ బ్రాకెట్స్ని బట్టే మీరు అది ఎక్కడ డిఫైన్ అయి ఉందని అర్థమవుతుంది. ప్రోగ్రామ్ నేను మీకు నోట్స్లో రాసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుందని పక్కన రాసినాను. మీరు మామూలుగా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ కదా ఇది. మెథడ్ ఏంటి? వాయిడ్ ఫ్యాక్ట్ ప్రోటోటైప్ 2. మెయిన్ మెథడ్ చూడండి, న్యూ CAL డాట్ FACT ఆఫ్ 5. ఎక్కడ ఆబ్జెక్ట్ లేదు. మనం ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాము? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ సెమీకోలన్. ఇక్కడ అలా లేదు కదా. దీన్నే కాలింగ్ మెథడ్ యూజింగ్ ఎనానిమస్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏం కనపడదు ఇక్కడ. సో ఇలాంటి మెథడ్ ఎప్పుడు వాడతాము? ఓన్లీ ఒక ఆబ్జెక్ట్కే రెస్ట్రిక్ట్ చేయాలన్నప్పుడు వాడతాం. మరి 2-3 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా కుదరదు. కంపల్సరీ రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. రిఫరెన్స్ అంటే మనం రెగ్యులర్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే పద్ధతి. CAL K ఈజ్ ఈక్వల్ టు న్యూ CAL K డాట్ ఫ్యాక్ట్ ఆఫ్ 5. 2 ఆబ్జెక్ట్స్ కావాలంటే CAL K1 ఈజ్ ఈక్వల్ టు న్యూ CAL K2 ఈజ్ ఈక్వల్ టు న్యూ CAL. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎక్కడెక్కడ మనం డిఫైన్ చేస్తున్నాము. కొన్ని ప్రోగ్రామ్స్లో ఒకటే క్లాస్ ఉంటుంది, కొన్నిట్లో 2 క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రిఫర్ చేసేటప్పుడు చాలామంది ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక ప్రోగ్రామ్ చూస్తుంటారు, అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే మెయిన్ డెఫినిషన్స్ అనమాట. అంటే క్లాస్ డెఫినిషన్, మెథడ్ డెఫినిషన్, కాల్, కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇవన్నీ తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పర్టికులర్లీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చాలా లెంగ్తీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీకు బేస్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా మీరు అనలైజ్ చేయగలరు. చిన్న నోట్ ఇచ్చాను. చాలామందికి రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే సి మీద పర్ఫెక్షన్ ఉండదు, డైరెక్ట్గా జావా నేర్చుకోవాలంటారు. కొంతమంది C++ వస్తేనే జావా వస్తుందంటారు. ఈ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్లో ఉంటుంటారు. సింప్లెస్ట్ వేలో వెళ్ళండి. చిన్న ట్రిక్, ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్కి పైన ఆరో మార్క్ ఉంది కదా, అక్కడ ఏమీ నేను డేటా కానీ మెథడ్స్ కానీ ఇవ్వలేదు. అప్పుడు ఆబ్జెక్ట్తో పని లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడైతే పబ్లిక్ స్టాటిక్ అంటే ఒక క్లాస్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్కి పైన ఏదైనా డేటా ఇచ్చామనుకోండి, ఇంట్ ఎక్స్ అనో లేదా వాయిడ్ రీడ్ అనో వాయిడ్ రైట్ అనో డేటా కానీ మెథడ్స్ కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ అయినా ఉండొచ్చు, ఎన్ని మెథడ్స్ అయినా ఉండొచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయండి.